వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ద్విచక్ర వాహనాలు చోరీకి గురికాకుండా స్మార్ట్ లాక్ ఉపయోగించాలని సోమందేపల్లి ఎస్ఐ రమేష్ బాబు పేర్కొన్నారు. సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ స్మార్ట్ లాక్ వాడకం ఉపయోగం గురించి వివరించారు. స్మార్ట్ లాక్ శబ్దంతో దొంగతనం జరగకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ స్మార్ట్ లాక్ విలువ కేవలం 600 రూపాయలు, గొలుసు 100 రూపాయలు అని మొత్తంగా 700 రూపాయల ఖర్చుతో లక్షలు విలువ చేసి మీ 2 వీలర్కు రక్షణ ఉంటుందని తెలిపారు. నూతన సంవత్సరంలో జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటుకు స్థలాలను అన్వేషించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ జి రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ముద్రించిన గ్రీట్ విత్ గ్రీన్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రక్త నిల్వ కేంద్ర ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తిరుమల శ్రీవారిని నూతన దంపతులు పివి సింధు, వెంకట దత్త సాయి దర్శించుకున్నారు. వేకోజామున అభిషేక సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఈ జంటకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మచిలీపట్నంలో దొంగ నోట్ల కలకలం నెలకొంది. పట్టణంలోని ఓ వైన్ షాప్ లో మద్యం కొని దొంగ నోట్లు ఇచ్చారని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో వైన్స్ యాజమాన్యం ఫిర్యాదు చేశారు. అచ్చంగా 500 రూపాయల దొంగ నోట్లు మొత్తం 12,000 ఇచ్చారని యాజమాన్యులు తెలిపారు. దొంగ నోట్ల కేసులో 3 అదుపులోకి తీసుకున్నారని సమాచారం. టెక్కలి జగతిమెట్ట జగనన్న కాలనీలో ఇటీవల రెవెన్యూ అధికారులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు అంశాలను టెక్కలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి వెల్లడించారు. ఇప్పటి వరకు ఎటువంటి పనులు ప్రారంభించని 30 పట్టాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. లేఅవుట్ 301 ఇళ్లపై దర్యాప్తు చేయగా కేవలం 55 మంది మాత్రమే వారి ఒరిజినల్ పట్టాలను చూపించారని, మిగతా వారు చూపించలేదని తెలిపారు. మరలా పూర్తి స్థాయిలో పరిశీలిస్తామన్నారు. గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతిని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నేషనల్ మ్యాథమెటిక్స్ డేను పురస్కరించుకొని విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గణితంలోని వివిధ రకాలైన నమూనాలు ప్రదర్శించారు. ఇందులో రామానుజన్, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, శకుంతలాదేవి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మ్యాథమెటిక్స్ నమూనాలు తయారు చేసిన విద్యార్థులను పలువురు ప్రముఖులు అభినందించారు. గోనెగండ్ల మండలంలోని పుట్టపాసం గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి టీడీపీ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. టీడీపీ మాజీ కన్వీనర్ నజీర్ సాహెబ్, నాయకులు బేతాల బడే సాహెబ్, సాగునీటి సంఘాల ఉపాధ్యక్షుడు హుసేన్ సాహెబ్, వెంకటేష్ ఆచారి మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి పరిష్కరించడానికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. దర్శిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని దర్శిలోని గడియార స్తంభం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. దేశంలో భూ పోరాటాల ద్వారా లక్షలాది మంది పేదలకు భూమిని పంపిణీ చేసిన గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఒంగోలులో సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐది 100 సంవత్సరాల పోరాట చరిత్ర అని కొనియాడారు. అన్నమయ్య జిల్లాలో ఓ అయ్యప్ప భక్తుడిపై అన్ని మతస్థులు దాడి చేయటం స్థానికంగా వివాదానికి దారితీసింది. మదనపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వెంకటేష్ అని అయ్యప్ప భక్తుడిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. బైక్ రోడ్డుకు అడ్డంగా ఉందని కాస్త పక్కకు పెట్టమన్నందుకు జియా ఉల్ హుక్ అనే వ్యక్తి చొక్కా చింపేసి దాడికి దిగాడు. తోటి భక్తులు దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. దాంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యక్తితో భక్తులకు క్షమాపణ చెప్పించారు.